ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనూ సైలెంట్ హ్యాబిట్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే వాళ్ళంతా కష్టపడి పనిచేస్తారు, జాగ్రత్తగా డబ్బు దాచుకుంటారు, కానీ పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం ఎప్పుడూ వాయిదా వేస్తూ ఉంటారు. ఎందుకంటే రేపటి గురించి ప్లాన్ చేసుకోలేనంత బిజీగా ఉన్నట్టుగా వారికి అనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఒక రియల్ సిచ్యువేషన్ ఉదాహరణ చూద్దాం. సురేష్ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ప్రతి నెల జీతం సమయానికి వస్తుంది, కానీ ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, రోజువారీ అవసరాలకు డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. దీనివల్ల అతడు ఎప్పుడు కూడా ఇంకొక సంవత్సరం ఆగి పరిస్థితులు కాస్త సెట్ అయితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అతని భార్య అతను ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న విన్న వెంటనే సురేష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమె అడిగింది ఏంటంటే, మనం సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామని. ఆ ఒక్క ప్రశ్న సురేష్ను ఆలోచనలో పడేది. ఎందుకంటే ప్రతి నెల అతడు డబ్బు దాచడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ సేవింగ్స్ మొత్తాన్ని తినేసేది. అయితే ఆ రోజు సురేష్కి ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అదేంటంటే కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదు, అలాగే కేవలం డబ్బు దాచుకోవడం అనేది కూడా సరిపోదు. ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చోదు. అయితే ఇక్కడ సురేష్కున్న ఒక అతిపెద్ద ఆందోళన ఏంటంటే కేవలం డబ్బు సంపాదించడం ఒకటే కాదు, తనకి ఏదైనా జరిగితే తమ ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, పిల్లల చదువు, వారి భవిష్యత్తు, సొంత ఇల్లు, ఇలాంటి లక్ష్యాలు మధ్యలో ఆగిపోకూడదు అనేది. అదే తన నిజమైన బాధ్యత అని సురేష్ అర్థం చేసుకున్నాడు. అప్పుడే సురేష్కు ఫైనాన్షియల్ ప్లానింగ్ యొక్క అసలైన అర్థం ఏంటో తెలిసింది. డబ్బును కేవలం పొదుపు చేయడం మాత్రమే కాదు, అది పెరగాలి, అలాగే సేఫ్గా కూడా ఉండాలి. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఒక సేఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తూ, రోజు మార్కెట్ను గమనిస్తూ ట్రేడింగ్ చేయడానికి టైం లేని సురేష్ లాంటి వారు తాజాగా ప్రారంభించిన ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టాప్ 500 స్మార్ట్ వాల్యూ 50 ఫండ్ పేరుతో ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది మన దేశంలో ఉన్న అత్యంత విశ్వసనీయమైన ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒకటి. పైగా 2025-26 సంవత్సరం నాటికి ఈ కంపెనీ మేనేజ్ చేస్తున్న ఆస్తుల విలువ అంటే ఏయుఎం సుమారు 3,70,000 కోట్లకు పైగా ఉంది. అంటే ఇది లక్షలాది మంది పాలసీ హోల్డర్లు ఈ కంపెనీపై పెట్టుకున్న నమ్మకాన్ని చూపిస్తుంది. అయితే ఈ ఫండ్ ప్రస్తుతం ఎన్ఎఫ్ఓ రూపంలో అందుబాటులో ఉంది. ఈ ఫండ్ స్టార్టింగ్ ఎన్ఏవి కేవలం ₹10 మాత్రమే. అంటే ఫండ్ లాంచ్ అయ్యే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇన్వెస్టర్లు ఇందులో ఎంట్రీ అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ ఫండ్ అనేది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని సింపుల్గా తెలుసుకుందాం. హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ ఫండ్ ద్వారా మన ఈక్విటీ మార్కెట్లో ఉండే 50 స్ట్రాంగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ 50 కంపెనీలు సెలెక్ట్ చేయడానికి కారణం ఈ కంపెనీలు కేవలం పెద్ద కంపెనీలు కావడం కాదు, ప్రస్తుతం వాటి రియల్ వాల్యూతో పోలిస్తే అవి చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉండడం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మంచి క్వాలిటీ కలిగిన బిజినెస్లను అవి తక్కువ ధరలో దొరుకుతున్నప్పుడు బై చేయడం, ఆ తర్వాత మార్కెట్ తిరిగి వాటి నిజమైన విలువను గుర్తించే వరకు ఎదురు చూడడం అనే పవర్ఫుల్ ప్రిన్సిపల్ని ఈ ఫండ్ ఫాలో అవుతుంది. ఇందులో ఉన్న మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కంపెనీల సెలెక్షన్ అనేది పూర్తిగా సిస్టమేటిక్గా జరుగుతుంది. అందువల్ల స్టాక్ సెలెక్షన్లో ఎమోషనల్గా తీసుకునే నిర్ణయాలకు కానీ పర్సనల్ ఒపీనియన్లకు కానీ ఎటువంటి చోటు ఉండదు. అంతేకాకుండా ఈ ఫండ్ స్టాక్ సెలెక్షన్లో జెమ్స్ అప్రోచ్ అనే ఒక ప్రత్యేకమైన పెట్టుబడి విధానాన్ని అనుసరిస్తుంది. ఇందులో జీ అంటే గ్రేట్ ప్రైస్, అంటే వాటి అసలు విలువతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తున్న షేర్లు. ఈ అంటే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, అంటే మార్కెట్లో మంచి పేరు, నమ్మకం, ఇంకా సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కంపెనీలు అని అర్థం. ఎం అంటే మనీ మేకర్స్, అంటే భవిష్యత్తులో మంచి గ్రోత్ సాధించే అవకాశం ఉన్న వ్యాపారాలు. ఇక ఎస్ అంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్, అంటే ఆర్థికంగా బలంగా ఉండి స్థిరమైన పనితీరును కనబరుస్తున్న కంపెనీలు అని అర్థం. అందువల్ల ఇది ఊహించి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ బదులుగా ఒక డిసిప్లైన్డ్ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఇక ఈ ఫండ్ స్టాక్స్ని BSE ఎన్హాన్స్డ్ వాల్యూ 50 ఇండెక్స్ నుండి సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ ఇండెక్స్ గత 5 సంవత్సరాలు సుమారు 28% రిటర్న్స్ని, గత 10 సంవత్సరాల్లో సుమారు 20% రిటర్న్స్ అందించింది. అయితే ఈ ఫండ్ కూడా సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది కాబట్టి ఇది కూడా లాంగ్ టర్మ్లో ఇలాంటి పనితీరుని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఇది పెట్టుబడుల ద్వారా సంపదను పెంచడంతో పాటు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ని కూడా ఇస్తుంది. సెక్షన్ 80C కింద సంవత్సరానికి ₹1,50,000 వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అలాగే సెక్షన్ 10(10D) ప్రకారం యాన్యువల్ ప్రీమియం కనుక ₹2.5 లక్షల లోపు ఉంటే అప్పుడు మెచ్యూరిటీ సమయంలో వచ్చే అమౌంట్పై కూడా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ లేయర్ ఏంటంటే ఇది కేవలం యూలిప్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మాత్రమే కాదు, లైఫ్ కవర్ ప్రొడక్షన్ కూడా అందించే క్లిక్ టు ఇన్వెస్ట్ ప్లస్ క్లాసిక్ వేవర్ ప్లస్ ప్లాన్. దీనివల్ల ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ఫ్యామిలీకి 3 రకాల బెనిఫిట్స్ వస్తాయి.
మొదటిగా యాన్యువల్ ప్రీమియంకి 10 రెట్లు లేదా మంత్లీ ప్రీమియంకు 120 రెట్లు ఉండే అమౌంట్ ఇచ్చి తక్షణం ఫ్యామిలీ ఆర్థిక అవసరాలు తీరేలా సహాయపడుతుంది. ఇక రెండవది, ఫ్యూచర్లో మీరు చెల్లించాల్సిన అన్ని ప్రీమియమ్స్ ఈ సంస్థ చెల్లిస్తుంది. దీనివల్ల ఫ్యామిలీపై ఎలాంటి అదనపు భారం పడకుండా పాలసీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక మూడవది, లైఫ్ కవర్ మొత్తంలో 10% చొప్పున ప్రతి సంవత్సరం ఇన్కమ్ బెనిఫిట్ అందించబడుతుంది. ఇది కనీసం 2 సంవత్సరాల నుండి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. అంటే ఫ్యామిలీకి ప్రతి సంవత్సరం స్టడీగా ఇన్కమ్ అనేది సపోర్ట్ లభిస్తుంది. దీనివల్ల ఫ్యామిలీకి ఆదాయం తీసుకొచ్చే వ్యక్తి అనుకోకుండా లేకుండా పోయినా కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్ జర్నీ మాత్రం మధ్యలో ఆగిపోదు. కాబట్టి ఇది సురేష్ లాంటి వారికి కేవలం డబ్బును పొదుపు చేయడం, అలాగే ఫ్యామిలీ ఫ్యూచర్కి బలమైన ఫైనాన్షియల్ షీట్ని కల్పించడం మధ్య ఉండే తేడాను చూపిస్తుంది. ఇక ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లకు కూడా ఇండియన్ గ్రోత్ స్టోరీలో భాగమయ్యేందుకు, డిసిప్లిన్తో కూడిన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించేందుకు ఇది ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది. ఉదాహరణకు నెలకు సుమారు 18,000 రూపాయల చొప్పున చాలా కాలం పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మార్కెట్ పనితీరును బట్టి ఫ్యూచర్లో సిగ్నిఫికెంట్ వెల్త్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లాన్ వాల్యూ ఇన్వెస్టింగ్ ద్వారా లాంగ్ టర్మ్ మార్కెట్ లింక్డ్ గ్రోత్ని ఇవ్వడం, ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం లైఫ్ ప్రొటెక్షన్ ఇవ్వడం, ట్యాక్స్ ప్రయోజనాలతో కూడిన డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ చేయడం అనే 3 ముఖ్యమైన విషయాలను ఒకే చోట అందిస్తుంది. ఇక ఈ ప్లాన్ మీ ఫైనాన్షియల్ గోల్స్కి అనుగుణంగా ఉంది అని అనిపిస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ టాప్ 500 స్మార్ట్ వాల్యూ 50 ఫండ్ గురించి మరింతగా తెలుసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, అలాగే ఇది మీ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్కి అలాగే ట్యాక్స్ ప్లానింగ్కి సరిపోతుందో లేదో పరిశీలించడానికి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను చూడండి. ఇక ఈ ఫండ్ విషయానికి వస్తే ఈ న్యూ ఫండ్ ఆఫర్ చాలా తక్కువ కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ జూన్ 15. ఇక మిగిలింది కేవలం వారం రోజులు మాత్రమే. కాబట్టి మీరు ఆలస్యం చేయకండి. ఈ ఫండ్కు సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి మీకు మంచి ఫ్యూచర్ ప్లానింగ్తో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కావాలనుకుంటే ఈ ఫండ్ ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇది హై గ్రోత్ ఉన్న సెక్టార్లోకి స్టార్టింగ్ స్టేజ్లోనే ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం వస్తుంది. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ను ఇప్పుడే క్లిక్ చేయండి.